వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ప్రీవియస్ వీడియోలో మేము 15th మార్నింగ్ సెషన్ అక్టోబర్ 2024లో జరిగిన ఏపీ టెట్ మ్యాథ్స్ 2A పేపర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసాము. అయితే ఈ వీడియోలో మేము 15th ఆఫ్టర్నూన్ జరిగిన మ్యాథ్స్ 2A పేపర్స్ లోని మ్యాథ్స్ బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఈ వీడియో యొక్క క్వశ్చన్ పేపర్ ని డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా టీచింగ్ పైన మీ సజెషన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అందులో ఫస్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ 3 నెంబర్స్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7 ఈజ్. 7చే నిశ్శేషంగా భాగించబడే 3 అంకెల సంఖ్యల సంఖ్య. ఈ క్వశ్చన్ లో మనకి ఎన్ని 3 నెంబర్స్ 7తో డివిజిబుల్ అవుతాయి అని అడిగారు. అయితే 7తో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ 3 నెంబర్ వచ్చేసి 105, అంటే 100 పైన ఉంటుంది. 3 నెంబర్స్ అంటే A = 105 అండ్ లాస్ట్ 3 నెంబర్ డివిజిబుల్ బై 7 is 994, అంటే AN వచ్చేసి 994 వస్తుంది. అప్పుడు మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వచ్చేసి 105, 112 and so on up to 994. అయితే మనం n వాల్యూ అంటే ఎన్ని నెంబర్స్ అంటే n వాల్యూ కనుక్కోవాలి. అయితే ఫార్ములా మనకు తెలుసు, AN = A + n - 1 × D. AN వచ్చేసి 994, A వచ్చేసి 105 ప్లస్ n - D, అంటే n మనం ఫైండ్ అవుట్ చేయాలి, -1 × D. D అంటే ఇక్కడ 7 అవుతుంది. అంటే A2 - A1 అంటే 7, మనకు కామన్ డిఫరెన్స్ వచ్చేసి 7 అవుతుంది. 994 ఈ 105 మైనస్ అవుతుంది. 994 - 105 = n - 1 × 7. 994 - 105 వచ్చేసి 889 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 7n - 7, అంటే 7 × n - 1 వచ్చి 7n - 7. 7 ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తుంది, ఇక్కడ అడిషన్ చేస్తుంది. 889 + 7 = 7n. 889 + 7 వచ్చేసి 898, అప్పుడు 7n. 889 + 7 వచ్చేసి 896 = 7n. అప్పుడు n = 896/7. 896/7 అంటే 7 1s 7 2s and 7 8s, అంటే n = 128. There are 128 3 numbers divisible by 7, అంటే 7తో డివిజిబుల్ అయ్యే 3 నెంబర్స్ 128 ఉంటాయి. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 128. నెక్స్ట్ క్వశ్చన్, a tangent PA is drawn to the circle with center O through the point A on the circle and PA = OA, then OP = O కేంద్రకంగా గల వృత్తంపై గల బిందువు A గుండా స్పర్శరేఖ PA గీయబడింది మరియు PA = OA అయిన OP విలువ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్లో మనకి సర్కిల్ యొక్క సెంటర్ O అని, దాని గుండా PA అనే టాంజెంట్ పాస్ అవుతుందని, అయితే OA = AP అని ఇచ్చారు. అయితే మనల్ని OP అడిగారు. అయితే మనకు తెలుసు, ఒక టాంజెంట్ రేడియస్ తో సర్కిల్ దగ్గర చేసే యాంగిల్ వచ్చేసి 90 degrees, అంటే OP అనేది హైపోటెనస్ అవుతుంది. ఈ రెండు కూడా ఈక్వల్ అని ఇచ్చారు, అంటే AP = OA అన్నప్పుడు మనం పైథాగరస్ ఫార్ములా ద్వారా మనం కనుక్కోవచ్చు. హైపోటెనస్ వచ్చేసి OB² = side² + side², అంటే OA² + OB². అంటే OP² = OA² + AP², అంటే OP² ఈ రెండింటిని మనం OA² గానే రాసుకున్నప్పుడు, అంటే AP = OA అన్నప్పుడు OA² + OA².
ఓపీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓఎస్ స్క్వేర్ ప్లస్ ఓఎస్ స్క్వేర్ 2OS స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ ఓపీ ఈక్వల్స్ టు √2 ఇంటూ ఓఎస్ స్క్వేర్. అయితే ఈ ఓఎస్ స్క్వేర్ కి ఈ స్క్వేర్ అనేది ఈ ఓఏకి రూట్ పోతుంది. అంటే ఓపీ ఈక్వల్స్ టు √2 ఇంటూ ఓఏ అంటే ఓపీ ఈక్వల్స్ టు ఓఏ √2. The length of OP is OA √2. So, ఈ question correct answer is option 4 √2 into OA. Next question. Curved surface area of a right circular cylinder of height 35 centimeters is 2420 centimeters square. Then its radius is 35 సెంటీమీటర్లు ఎత్తు కలిగిన ఒక క్రమ వృత్తాకార స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 2420 చదరపు సెంటీమీటర్లు అయిన దాని వ్యాసార్థం సెంటీమీటర్లో తెలుపు. ఈ క్వశ్చన్ లో ఒక సర్కులర్ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2420 సెంటీమీటర్ స్క్వేర్ అని, హైట్ సిలిండర్ హైట్ 35 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే మనల్ని రేడియస్ కనుక్కోమన్నారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈ సిలిండర్ ఈక్వల్స్ టు 2πRh. Curved surface area of cylinder is 2420 centimeters square. And 2πRh and 2 into pi అంటే 22/7 అని మనకు తెలుసు. R మనం ఫైండ్ అవుట్ చేయాలి. H వచ్చేసి 35. ఈ 7 1 7 5 2420 ఈక్వల్స్ టు 2 into 22 వచ్చేసి 44 into 5 వచ్చేసి 220 R. అయితే ఈ 220 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఈ సైడ్ వస్తే డివిజన్ 2420/220 ఈక్వల్స్ టు 0 క్యాన్సిల్. 2 టేబుల్ లో 11 121 11 టేబుల్ లో 11 R ఈక్వల్స్ టు 11 సెంటీమీటర్స్. Radius of a cylinder is 11 centimeters. So, ఈ question correct answer is option 2 11 centimeters. Next question. 3 minus of -4 plus of -2 into -2 divided by -5 equal to. ఈ question కి explanation. ఈ క్వశ్చన్ లో మనకి 3 minus of -4 plus of -2 into -2 డివైడెడ్ బై -5 అని ఇచ్చారు. బాటమ్ ఆఫ్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం బ్రాకెట్ సింప్లిఫై చేయాలి. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ సింప్లిఫై చేస్తున్నప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్, ఇక్కడ ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ అవుతుంది. దాన్ని మనం ఒక స్టెప్ లో రాద్దాం. 3 + 4 - 2 అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ -2 డివైడెడ్ బై -5 అంటే 3 + 4 7 7 - 2 అంటే 5 5 into -2 divided by -5. ఇక్కడ 5 into -2 అంటే -10 divided by -5 అంటే -10/-5 మైనస్ క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు 2 అంటే ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసి 2. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 2. నెక్స్ట్ క్వశ్చన్ sin square theta, minus tan square theta, cos square theta, secant square theta and -1, 0 are the vertices of a triangle. Then the centroid is sin square theta, minus tan square theta, cos square theta, secant square theta మరియు -1, 0 త్రిభుజం యొక్క శీర్షాలు అయితే గురుత్వ కేంద్రం. ఈ క్వశ్చన్ లో మనకి sin square theta, minus tan square theta, cos square theta, secant square theta అండ్ -1, 0 అనేవి ట్రయాంగిల్ యొక్క కోఆర్డినేట్స్ అని చెప్పారు. అయితే సెంట్రాయిడ్ యొక్క కోఆర్డినేట్స్ అడిగారు. సెంట్రాయిడ్ యొక్క కోఆర్డినేట్స్ కి ఫార్ములా వచ్చేసి x1 + x2 +
x3/3 కామా y1 plus y2 plus y3/3 x1 వచ్చేసి sin square theta plus x2 వచ్చేసి cos square theta plus x3 వచ్చేసి -1/3 కామా y1 వచ్చేసి tan square theta y2 వచ్చేసి ప్లస్ secant square theta y3 వచ్చేసి 0/3. మనకు తెలుసు sin square theta ప్లస్ cos square theta 1, ఇంకా secant square theta మైనస్ tan square theta వచ్చేసి 1. ఈ రెండు మనకు తెలుసు కాబట్టి sin square theta ప్లస్ cos square theta అంటే 1 ప్లస్ ఆఫ్ -1/3 కామా మైనస్ tan square theta ప్లస్ secant square theta అంటే secant square theta మైనస్ tan square theta అది కూడా 1 ప్లస్ 0/3. ఇక్కడ 1 మైనస్ 1 వస్తుంది. 1 మైనస్ 1 అంటే 0 బై ఎనీథింగ్ ఈక్వల్స్ 0 అని మనకు తెలుసు. 0 కామా 1 plus 0 1/3. So the coordinates of the triangle centroid is 0, 1/3. So ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 0, 1/3. నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ టు డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ హూస్ రేడియస్ ఈస్ 23.45 సెంటీమీటర్ ఈజ్ 23.45 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన వృత్తం యొక్క పరిధి మరియు వ్యాసం యొక్క నిష్పత్తి. ఈ క్వశ్చన్ లో మనకి ఒక సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసి 23.45 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. రేడియస్ అయితే మనల్ని డయామీటర్ కి సర్కంఫరెన్స్ కి మధ్య ఉన్న రేషియో అడిగారు. ఎప్పుడు కూడా డయామీటర్ కి సర్కంఫరెన్స్ కి ఉండే రేషియో పై అంటే 22/7. కాబట్టి రేషియో బిట్వీన్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ 22/7. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 22:7. నెక్స్ట్ క్వశ్చన్ 2 cubes of each of volume 117 centimeter cube are joined end to end together to form a cuboid. Then 4 times of volume of resultant cuboid is in centimeter cube. 117 ఘనపు సెంటీమీటర్లు ఘనపరిమాణం గల 2 ఘనములు కలుపుగా దీర్ఘఘనము ఏర్పడినది. అయినా ఆ దీర్ఘఘన ఘనపరిమాణానికి 4 రెట్ల విలువ సెంటీమీటర్ క్యూబ్లలో తెలుపుము. ఈ క్వశ్చన్ లో 2 క్యూబాయిడ్స్ ప్రతి దాని యొక్క వాల్యూమ్ 117 సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చారు. అయితే అవి రెండు ఎడ్జెస్ దగ్గర జాయిన్ అయినప్పుడు ఒక క్యూబాయిడ్ ఫామ్ అయింది. అయితే దాని వాల్యూమ్ యొక్క 4 times వాల్యూమ్ ఎంత అని అడిగారు. ఈ రెండు కంబైన్ అయ్యాయంటే ఈ రెండింటి యొక్క వాల్యూమ్ అనేది దీనికి 2 times ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ 117 అంటే 134 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. అయితే మనకి దీని 4 ఇక్కడ 2 × 117 అంటే 234 సెంటీమీటర్ క్యూబ్. అయితే 4 times ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ 234 × 4 అంటే 936 సెంటీమీటర్ క్యూబ్. దీని ఆన్సర్ 936 సెంటీమీటర్ క్యూబ్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 936 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఎ డైస్ ఈస్ థ్రోన్ వన్స్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ విచ్ ఈస్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 6. పాచికను ఒకసారి దొర్లించిన 6 యొక్క ప్రధాన కారణాంకం వచ్చు సంభావ్యత. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో ఒక డైస్ థ్రో చేసినప్పుడు 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ పడడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు.
అయితే ఫస్ట్ అవుట్కమ్స్ ఆఫ్ యూ డై. అవుట్కమ్స్ ఆఫ్ యూ డై వచ్చేసి 1 నుంచి 6 వరకు. అప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 6, ఎందుకంటే ఇవి 6 ఉన్నాయి. ఆ తర్వాత అవుట్కమ్స్ ఛాన్స్ టు బి ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 6. 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 2, 3. అంటే 2, 3 అనేది 2 నెంబర్స్. అంటే ఎన్ ఆఫ్ ఈ వచ్చేసి 2, అవి ఏంటంటే 2, 3. ఇప్పుడు పి ఆఫ్ ఈ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు మనకు తెలుసు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ వచ్చేసి 2, ఎన్ ఆఫ్ ఎస్ వచ్చేసి 6, అంటే 1/3. There is a chance of 1/3 to get a prime factor of 6. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 1/3. నెక్స్ట్ క్వశ్చన్, a problem instead of multiplying a fraction by 2/3, Raju divide it by 2/3. The answer he got is 2/3 more than the original answer. Then the fraction is. ఒక సమస్యలో రాజు ఒక భిన్నాన్ని 2/3తో గుణించడానికి బదులుగా 2/3తో భాగించాను. అతను పొందిన సమాధానం సరైన సమాధానం కంటే 2/3 ఎక్కువగా ఉన్నది. అయితే ఆ భిన్నం రాజు ఒక నెంబర్ ని 2/3తో మల్టిప్లై చేయాల్సింది 2/3తో మిస్టేక్ గా డివిజన్ చేశారు. అయితే అతనికి వచ్చింది నార్మల్ గా 2/3తో ఎంత మల్టిప్లై చేయాలో ఆ వచ్చిన ఆన్సర్ కంటే 2/3 ఎక్కువ వచ్చింది అన్నారు. అయితే ఒరిజినల్ దేంతో మల్టిప్లై చేశారంటే ఆ ఫ్రాక్షన్ ఏంటి అని అడిగారు. ఫస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి ఎక్స్ అనుకుందాం. ఫ్రాక్షన్ ఎక్స్ అంటే మల్టిప్లై చేయాల్సింది 2/3తో. మల్టిప్లై బై 2/3. 2/3తో మల్టిప్లై చేసినప్పుడు మనకి 2x/3 రావాలి. అతను డివిజన్ చేశారు అన్నారు. డివైడింగ్ బై 3 అంటే డివైడింగ్ బై 2/3. 2/3తో డివిజన్ చేసేటప్పుడు x డివైడెడ్ బై 2/3 అంటే x ఇంటూ 3/2 అన్నప్పుడు 3x/2 వస్తుంది. ఈ 3x/2 అనేది 2x + 3 కంటే 2/3 ఎక్కువ. అంటే 3x/2 మైనస్ 2/3 ఈక్వల్స్ టు 2x/3. 3x/2 మైనస్ 2/3 ఎందుకంటే ఇది దీనికంటే 2/3 ఎక్కువ అని మన క్వశ్చన్ లో ఇచ్చారు. ఈక్వల్స్ టు 2x/3. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 6 అవుతుంది. ఎల్సిఎం 6 అంటే ఇక్కడ 9x - 4 ఈక్వల్స్ టు 2x/3 వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 3 × 9x - 4 ఈక్వల్స్ టు 6 × 2x అంటే 27x - 12 ఈక్వల్స్ టు 12x. ఈ 12x సైడ్కి వెళ్తే 27x - 12x ఈక్వల్స్ టు -12 సైడ్కి వస్తే 12 వస్తుంది. ఇక్కడ 15x ఈక్వల్స్ టు 12. x వచ్చేసి 12/15. 12/15 అంటే 3 టైమ్స్ 4/5 అవుతుంది. అంటే x ఈక్వల్స్ టు 4/5. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 4/5. నెక్స్ట్ క్వశ్చన్, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 3, 2 and 5, -4 ఈజ్ ఇన్ యూనిట్స్. 3, 2 మరియు 5, -4 బిందువుల మధ్య దూరం యూనిట్లలో తెలుపుము. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి 3, 2 ఇంకా 5, -4 యొక్క మధ్యలో ఆ పాయింట్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత అని అడిగారు. మనకు డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్.
x2 వచ్చేసి 5 మైనస్ x1 వచ్చేసి 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వచ్చేసి -4 మైనస్ ఆఫ్ y1 వచ్చేసి 2 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 5 మైనస్ 3 అంటే 2 స్క్వేర్ ప్లస్ -4 మైనస్ 2 వచ్చేసి -6 అంటే ప్లస్ ఆఫ్ -6 హోల్ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 4 ప్లస్ -6 హోల్ స్క్వేర్ అంటే 36 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతున్నప్పుడు 36 అంటే √40 వస్తుంది. √40 మనం 4 × 10 గా రాసుకోవచ్చు. 4 అనేది 2 స్క్వేర్ ఇంటూ 10. ఇప్పుడు ఈ 2కి మాత్రమే స్క్వేర్ పోతుంది అంటే 2√10. The distance between points 3, 2 and 5, -4 is 2√10 units. So equation correct answer is option 1, 2√10. Next question, which is not a Pythagorean triplet? Pythagoras త్రికము కానిది ఏది? ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ లో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది పైథాగరన్ ట్రిప్లెట్ కాదు అని అడిగారు. పైథాగరన్ ట్రిప్లెట్ అంటే పైథాగరస్ ఫార్ములాని ఒబే చేసేది పైథాగరన్ ట్రిప్లెట్. ఇప్పుడు పైథాగరన్ ట్రిప్లెట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వాళ్ళు ఇచ్చింది ఫస్ట్ ఆప్షన్ 12, 16, 20. ఇప్పుడు 20 స్క్వేర్ లార్జ్ ఉంది కాబట్టి 20 స్క్వేర్ ఈక్వల్స్ టు 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ అయితే ఇది పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది. 20 స్క్వేర్ అంటే 400 ఈక్వల్స్ 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ అంటే 144, 16 స్క్వేర్ అంటే 196, 256, 400 ఈక్వల్స్ టు 144 ప్లస్ 256 వచ్చేసి 400 అవుతుంది. సో ఇది పైథాగరన్ ట్రిప్లెటే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వాళ్ళు ఇచ్చింది 10, 24, 26 అంటే 26 స్క్వేర్ ఈక్వల్స్ టు 24 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ అవ్వాలి. 26 స్క్వేర్ అంటే 676 ఈక్వల్స్ టు 24 స్క్వేర్ అంటే 576 ప్లస్ 100 అంటే ఇది 676 ఈక్వల్స్ టు 676 వచ్చింది. సో ఇది కూడా పైథాగరన్ ట్రిప్లెటే. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ 3 వచ్చేసి 7, 24, 25 అంటే 25 స్క్వేర్ ఈక్వల్స్ టు 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ వస్తే ఇది పైథాగరన్ ట్రిప్లెట్. 25 స్క్వేర్ అంటే 625 ఈక్వల్స్ టు 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 24 స్క్వేర్ వచ్చేసి 576. 625 ఈక్వల్స్ టు 576 ప్లస్ 49 అంటే 625 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్స్ ఇది కూడా పైథాగరన్ ట్రిప్లెట్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ 16, 30, 35 అని ఇచ్చారు అంటే 35 స్క్వేర్ ఈక్వల్స్ 30 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్. 35 స్క్వేర్ అంటే 1225 ఈక్వల్స్ 30 స్క్వేర్ అంటే 900, 16 స్క్వేర్ అంటే 256. 1225 ఈక్వల్స్ 900 ప్లస్ 256 అంటే 1156 కాదు. సో ఇది పైథాగరన్ ట్రిప్లెట్ కాదు. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. So equation correct answer is option 4. Next question, read the following statements and choose the correct answer. Statement A, √p plus √q is always irrational. Statement B, √p into √q always irrational. క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. వాక్యం ఏ, √p ప్లస్ √q ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య. వాక్యం బి, √p ఇంటూ √q ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి ఏబి అనే 2 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడిగారు. ఫస్ట్ ఏ స్టేట్మెంట్ వచ్చేసి √p ప్లస్ √q ఈస్ ఆల్వేస్ ఇర్రేషనల్ అని అడిగారు. ఇర్రేషనల్ క్యూడేస్ తో చెప్దాం. అంటే ఇక్కడ √p అండ్ √q వచ్చేసి నాన్
స్క్వేరింగ్ నెంబర్స్ అని కండిషన్ ఇచ్చారు. అయితే ఇది కరెక్టే, ఎందుకంటే ఇక్కడ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటే మనం ఇంకా ఏమి దాన్ని సింప్లిఫై చేయలేము, కాబట్టి అది ఇర్రేషనల్ నెంబరే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి √p × √q ఈస్ ఆల్వేస్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని ఇచ్చారు. అయితే ఇది రాంగ్, ఎందుకంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ PQ వాల్యూస్ లో 28 తీసుకున్నాం. 28 అనే స్క్వేర్ నెంబర్స్ కావు. √2 × √8, √2 × √8 అంటే √16, √16 అంటే 4. ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు. సో ఈ స్టేట్మెంట్ బి తప్పు, అంటే స్టేట్మెంట్ ఏ ఈస్ ట్రూ అండ్ బి ఈస్ ఫాల్స్. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఏ సత్యము మరియు బి అసత్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ వెల్ షేప్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్, ఇఫ్ 1 కార్డ్ ఈస్ డ్రాన్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్ ఈజ్. బాగుగా కలపబడిన 52 పేకు ముక్కల కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డు తీసిన అది ఎరుపు ముఖ కార్డు అయ్యే సంభావ్యత ఎంత? ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి 52 పేక్ కార్డ్స్ ని ఒక కార్డ్ తీసినప్పుడు అది రెడ్ ఫేస్ కార్డ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. అయితే NS అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసి 52, ఎందుకంటే అక్కడ 52 పేక్ కార్డ్స్ ఉన్నాయి. అయితే NE అంటే ఎన్ని రెడ్ ఫేస్ కార్డ్స్ వచ్చేసి 12 ఉంటాయి, అందులో రెడ్ ఫేస్ కార్డ్ 6 ఉంటాయి. సో 6 అంటే P ఆఫ్ E ఈక్వల్స్ టు మనకు తెలుసు N ఆఫ్ E బై N ఆఫ్ S. N ఆఫ్ E అంటే 6, N ఆఫ్ S అంటే 52. 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 3/26. అంటే ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే రెడ్ ఫేస్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ 3/26. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 3/26. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. అసత్య ప్రవచనమును గుర్తించండి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి ఈ 4 ఆప్షన్స్ లో ఏది రాంగ్ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్ అని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి x such that x belongs to n. n అంటే న్యాచురల్ నెంబర్స్ అని మనకు తెలుసు. అండ్ x + 2 × x + 3 = 0 ఈజ్ an empty set అని ఇచ్చారు. అయితే ఇప్పుడు x belongs to n, n అంటే 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. నెక్స్ట్ x + 2 × x + 3, x + 2 + x + 3 0 అవ్వాలంటే అక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉండాలి. ఇక్కడ ఇప్పుడు -2 ఉంటే ఇది 0 అవుతుంది, ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ x - 3 అయితే -3 + 3 0, ఇక్కడ 0 వస్తుంది. కానీ న్యాచురల్ నెంబర్స్ అని అడిగారు కాబట్టి న్యాచురల్ నెంబర్స్ కేవలం పాజిటివ్ నెంబర్సే ఉంటాయి, కాబట్టి ఇది ఎంటీ సెట్ ఏమీ ఉండదు. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, x belongs to Z and x is greater than or equal to 5 is an infinite set. Z అంటే ఇంటీజర్స్ అనేవి 0 నుంచి ఎంతైనా ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ లో కూడా ఇన్ఫినైట్ గా ఉంటాయి. 5 కన్నా గ్రేటర్ దాన్ ఆర్ 5 కి ఈక్వల్, అంటే 5 నుంచి ఇన్ఫినైట్ నెంబర్స్ వరకు ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయో మనం చెప్పలేము కాబట్టి ఇన్ఫినైట్ సెట్, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి x such that x is a positive even integer and x is less than or equal to 10 is a infinite set. ఇప్పుడు x is a positive even integer. పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అంటే 2, 4, 6, 8. ఇక్కడ 10 కూడా ఉండొచ్చు అన్నారు కాబట్టి 10. ఈ 5 మాత్రమే ఉంటాయి, కానీ అది ఇన్ఫినైట్ సెట్ అని విన్నారు. ఇది తప్పు. ఇది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కూడా చూద్దాం. 2, 4, 6, 8, 10 అనే దాంట్లో x అనేది x such that x equals to 2n. ఇవన్నీ 2n ఫార్మ్ లో ఉన్నాయని, x is less than 6, x belongs to natural number. సారీ, ఇక్కడ n less than 6 and n belongs to natural numbers. అంటే n అనేది 6 కాడి తక్కువ ఉంది అన్నారు. ఇది కరెక్టే, ఎందుకంటే
2 into 1 2, 2 2s are 4, 2 3s 4 6, 2 4s are 8, 2 5 10. ఇక్కడ 10 5 వరకే ఉంది కానీ ఇక్కడ 6 నుంచి లేదు. ఈ 1 2 3 4 5 అనేది నేచురల్ నెంబర్ కాబట్టి ఇది కూడా కరెక్ట్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. Next question, a chord AB of a circle of radius 1 unit is making an angle 120 degrees at the center O. Then the area of triangle AOB is in square units. ఒక యూనిట్ వ్యాసార్థం కలిగిన వృత్తంలో ఒక జ్యా ఏబి కేంద్రం ఓ వద్ద 120 డిగ్రీల కోణం చేస్తుంది అయిన ట్రయాంగిల్ ఏఓబి యొక్క వైశాల్యం చదరపు యూనిట్లలో తెలుపుము. ఈ క్వశ్చన్లో మనకు ఒక సర్కిల్ యొక్క సెంటర్ ఓ అని దాని గుండా ఒక కార్డ్ ఏబి ఆ సర్కిల్లో ఉందని అయితే రేడియస్ వచ్చేసి 1 యూనిట్ ఇంకా ఈ కార్డ్ సెంటర్లో చేసే యాంగిల్ 120 డిగ్రీస్ అని ఇచ్చారు. అయితే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అడిగారు. ఇప్పుడు మనం దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టార్ తీసుకుందాం. పర్పెండిక్యులర్ బైసెక్టార్ తీసుకున్నప్పుడు ఇక్కడ యాంగిల్ వచ్చేసి 90 అవుతుంది, ఇక్కడ యాంగిల్ 90 అవుతుంది, ఇది బైసెక్ట్ అవుతుంది అంటే ఇది 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీ. ఇది మనం పి అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ సైన్ ని యూజ్ చేసి ఏపీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సైన్ 60 డిగ్రీస్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే ఏపీ, హైపోటెనస్ వచ్చేసి 1. సైన్ 60 అంటే √3/2 అంటే ఏపీ √3/2 √3/2 ఏపీ. ఇది కూడా పీబీ కూడా √3/2 అవుతుంది ఎందుకంటే ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏబి అంటే ఏబి ఈక్వల్స్ టు √3/2 ప్లస్ √3/2 అంటే ఏబి వచ్చేసి √3 వస్తుంది. ఇప్పుడు మనం ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. అది కాస్ తో తీసుకుందాం. కాస్ 60 డిగ్రీస్. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ అంటే ఓపీ బై హైపోటెనస్ అంటే 1. కాస్ 60 అంటే 1/2 ఈక్వల్స్ టు ఓపీ అంటే ఇది 1/2. అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఇక్కడ ఏబి, హైట్ అంటే ఓపి అంటే హాఫ్ ఇంటూ ఏబి వచ్చేసి √3, ఓపి ఇంటూ 1/2. 1/2 ఇంటూ 1/2 1/4, 1/4 ఇంటూ √3 అంటే √3/4, √3/4 యూనిట్ స్క్వేర్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 √3/4 యూనిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2 and 1/7 ఈస్. 2 మరియు 1/7 పరిశీలనాంశాల వ్యుత్క్రమాల సగటు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ మనకి 1/7 యొక్క రెసిప్రోకల్ యొక్క మీన్ అడిగారు. రెసిప్రోకల్ ఆఫ్ 2 వచ్చేసి 1/2. రెసిప్రోకల్ ఆఫ్ 1/7 వచ్చేసి 7. మీన్ కి మనకి తెలుసు ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1/2 ప్లస్ 7 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఈ 2 అబ్జర్వేషన్స్ బై 2. వీటికి ఎల్సిఎం తీసుకునే 2 1 ప్లస్ 15/2 ఇంటూ 2. ఎల్సిఎం తీసుకున్నప్పుడు 1 ప్లస్ 14/2 ఇంటూ 2 వస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ రెసిప్రోకల్ గా రాసుకోవచ్చు ఈ 2. ఇప్పుడు 1 ప్లస్ 14/2 ఈ 2 అనేది డినామినేటర్ ఇంటూ చేస్తుంది అంటే 15/4. The mean of
Reciprocals of 2 and 1/7 is 15/4. So, equation correct answer is option 3, 15/4. Next question, if sin theta equal to x by y, 0 degrees is less than theta, theta is less than 90 degrees, then the value of cot theta minus cos theta by cot theta plus cos theta is. Sin theta equal to x by y is on 0 degrees is less than theta, theta is less than 90 degrees అయినా cot theta minus cos theta by cot theta plus cos theta విలువ ఎంత? ఈ క్వశ్చన్ లో మనకి sin theta యొక్క వాల్యూ x/y అని, ఇంకా మనం కనుక్కోవాల్సింది cos theta మైనస్ cos theta బై cot theta ప్లస్ cos theta వాల్యూ కనుక్కోమన్నారు. అయితే cot theta ని మనం cos theta బై sin theta గా రాసుకోవచ్చు. మైనస్ cos theta బై cos theta బై sin theta ప్లస్ cos theta. దీంట్లో మనం కాస్ ని కామన్ తీసినప్పుడు cos theta బ్రాకెట్ 1/sin theta మైనస్ 1 బై cos theta, డినామినేటర్ లో కూడా cos theta కామన్ తీసినప్పుడు 1/sin theta ప్లస్ 1 వస్తుంది. cos theta క్యాన్సిల్, 1/sin theta మైనస్ 1/sin theta ప్లస్ 1. అయితే 1/sin theta అంటే 1/x/y అంటే y/x మైనస్ 1/y/x ప్లస్ 1 వస్తుంది. అంటే ఇక్కడ కూడా 1/sin theta అంటే 1/x/y అంటే y/x వస్తుంది. ఎల్సిఎం తీసుకున్నప్పుడు x y మైనస్ x బై y ప్లస్ x బై x. ఇది మనం పక్కన రాసుకున్నప్పుడు y మైనస్ x బై x ఇంటూ x బై y ప్లస్ x గా వస్తుంది. x క్యాన్సిల్ అంటే y మైనస్ x బై y ప్లస్ x. దీని ఆన్సర్ y మైనస్ x బై y ప్లస్ x. So, equation correct answer is option 4, y minus x by x plus y. Next question. The point of intersection of ogive curves of data is 35, 50. Then median of the data is. దత్తాంశం యొక్క ఓజివ్ వక్రముల ఖండన బిందువు 35, 50 అయిన ఆ దత్తాంశం యొక్క మధ్యగతము ఎంత? ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో ఓజివ్ కర్వ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 35, 50 అని ఇచ్చారు. అయితే దాని యొక్క మీడియన్ అడిగారు. మీడియన్ అంటే ఇప్పుడు ఓజివ్ కర్వ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ నే మనం మీడియన్ అంటాం. అంటే 35 అనేది మీడియన్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 35. నెక్స్ట్ క్వశ్చన్. The compound interest on the sum of 8,000 rupees for 2 years at 10% per annum compounded annually is. 8,000 రూపాయలపై 10% రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరుగుకట్టు పద్ధతిన 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత? ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ 8,000 అని, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అని, ఈ ఎన్ వచ్చేసి 2 years ఎందుకంటే కాంపౌండెంట్ యాన్యువల్లీ అన్నారు. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోమను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా p ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n మైనస్ p. అంటే p వచ్చేసి 8,000, 1 + r అంటే 10/100, ఇక్కడ 2n అంటే 2 మైనస్ 8,000 ఇక్కడ 0 క్యాన్సిల్. అంటే ఎల్సిఎం తీసుకున్నప్పుడు 11/10 హోల్ స్క్వేర్ మైనస్ 8,000 వస్తుంది. దట్ ఈక్వల్స్ టు 8,000 ఇంటూ 11/10 ఇంటూ 11/10 మైనస్ 8,000. 0 క్యాన్సిల్. ఇప్పుడు 11 121 ఇంటూ 8 వచ్చేసి 968 మైనస్ 8,000 968
9680 మైనస్ 8000 వస్తుంది. 9680 మైనస్ 8000 అంటే 1680. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1680 రూపీస్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 1680 rupees. Next question, roots of the quadratic equation 2x square minus 7x plus 5. 2x square minus 7x plus 5 equal to 0 అనే వర్గీ సమీకరణ మూలాలు. ఈ ప్రాబ్లమ్ మనకి 2x² మైనస్ 7x ప్లస్ 5 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ అడిగారు. రూట్స్ యొక్క నేచర్ కనుక్కోవాలంటే డిస్క్రిమినెంట్ కనుక్కుందాం. డిస్క్రిమినెంట్ కి ఫార్ములా మనకు తెలుసు, b² మైనస్ 4ac. b² మైనస్ 4ac, b² అంటే మైనస్ 7 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 2, c అంటే 5, మైనస్ 7 హోల్ స్క్వేర్ అంటే 49 మైనస్ 4 2 8, 8 5 40, 49 మైనస్ 40 అంటే 9. డిస్క్రిమినెంట్ అనేది 0 కాడికి అబవ్ వస్తే అది రియల్ ఇంకా అన్ఈక్వల్ జీరోస్ అని మనకు తెలుసు. అంటే రియల్ నెంబర్సే ఉంటాయి, ఇంకా అన్ఈక్వల్ గా ఉంటాయి, ఒకటే ఉండవు. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, రియల్ అండ్ అన్ఈక్వల్, వాస్తవాలు మరియు అసమానం. నెక్స్ట్ క్వశ్చన్, ద పర్సెంటేజెస్ ఆఫ్ Rama and Lata are in ratio 5:7. 4 years from now the ratio of their ages will be 3:4. Sum of their present ages is in years. రమా లతాల ప్రస్తుత వయస్సు నిష్పత్తి 5:7. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:4. వారి ప్రస్తుత వయసు మొత్తము సంవత్సరంలో ఎంత? ఈ క్వశ్చన్ లో మనకి రమాలత యొక్క ఏజెస్ యొక్క రేషియోస్ 5:7 అని చెప్పారు. అలా 4 years ఇప్పుడు వాళ్ళ ఏజెస్ ని మనం 5x 7x గా తీసుకున్నాం. 4 years తర్వాత వాళ్ళ ఏజ్ యొక్క రేషియో అనేది 4 years తర్వాత వాళ్ళ ఏజ్ యొక్క రేషియో 3:4 గా మారుతుంది అన్నారు. అయితే 4 years తర్వాత అంటే వీటికి 4 యాడ్ చేసుకుందాం. 5x ప్లస్ 4 7x ప్లస్ 4. ఇప్పుడు రేషియో అనేది అందర్ ఫార్మ్ ఆఫ్ డివిజన్ కాబట్టి డివిజన్ బై చేసుకొని రాద్దాం. 5x ప్లస్ 4 బై 7x ప్లస్ 4 ఈక్వల్స్ టు 3/4. ఇది ప్రజెంట్ ఏజ్కి 4 యాడ్ చేసింది. ఇది 4 years తర్వాత ఉండే ఏజ్ రేషియో. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 ఇంటూ 5x ప్లస్ 4 ఈక్వల్స్ టు 3 ఇంటూ 7x ప్లస్ 4 అంటే 20x ప్లస్ 16 ఈక్వల్స్ టు 21x ప్లస్ 12. ఈ 20x సైడ్ తీసుకొని ఈ 12 16 మైనస్ 12 ఈక్వల్స్ 21x మైనస్ 20x. అంటే ఇక్కడ 4 ఈక్వల్స్ టు x4 అవుతుంది. వాళ్ళు అడిగిన ప్రజెంట్ ఏజ్ యొక్క సమ్ అంటే ప్రజెంట్ ఏజ్ అంటే 5x ఇంటూ 7x. రమా ఏజ్ వచ్చేసి 5x అంటే 5 ఇంటూ 4 years రమా ఏజ్. ఆ తర్వాత 7x అంటే 7 ఇంటూ 4 ఈక్వల్స్ టు 28. ఇది వచ్చేసి లత ఏజ్. అయితే ఇద్దరి ఏజ్ యొక్క సమ్ 48. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ 48. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 48 years. నెక్స్ట్ క్వశ్చన్, 1/2 whole power minus 2 plus 1/3 whole power minus 3 plus 1/4 whole power minus 4 equal to. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి 1/2 whole power minus 2 ప్లస్ 1/3 whole power minus 3 ప్లస్ 1/4 whole power minus 4 యొక్క వాల్యూ అడిగారు. మనకు తెలుసు 1/a whole power minus n ఈక్వల్స్ టు a. అంటే a పవర్ మైనస్ n ఈక్వల్స్ టు 1/a. దాన్ని ఇలా మనం రాసుకున్నాం. అప్పుడు ఇక్కడ a పవర్ n, ఇక్కడ a పవర్ n, ఇక్కడ 2² ఈ ఫార్ములా బట్టి ఇక్కడ 2² ప్లస్ 3q ప్లస్ 4 పవర్ 4
2 స్క్వేర్ అంటే 4, 3 క్యూబ్ అంటే 27, 4 పవర్ 4 అంటే 64, 64 ఇంటూ 4 అంటే 256. ఇవన్నింటిని యాడ్ చేసినప్పుడు 10, 7, 6, 8, 287 వస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ 287. So, ఈ question correct answer is option 4, 287. Next question, angle between the tangents PA and PB drawn from the external point P to circle with center O and angle POA is equal to 40 degrees is. ఓ కేంద్రంగా గల వృత్తానికి బాహ్య బిందువు పి నుండి పిఏ మరియు పిబి అనే రెండు స్పర్శరేఖలు గీయబడ్డాయి. యాంగిల్ పిఓఏ ఈక్వల్ టు 40 degrees అయిన స్పర్శరేఖల మధ్య కోణము ఎంత? ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి ఒక సర్కిల్ లో సెంటర్ దగ్గర పిఓఏ యాంగిల్ 40 degrees అని 2 టాంజెంట్స్ పిఏ పిబి ఈ సర్కిల్ టచ్ చేస్తున్నాయని చెప్పారు. అయితే పిఏ యాంగిల్ ఏపీబి కనుక్కోమన్నారు. అంటే ఈ 2 టాంజెంట్స్ మధ్యలో చేసే యాంగిల్. అయితే ఇప్పుడు మనం ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ లో ఇక్కడ 90 degrees ఉంటుంది. ఎందుకంటే ఒక టాంజెంట్ రేడియస్ తో సర్కిల్ మీద చేసే యాంగిల్ 90 degrees కాబట్టి. సో సమ్ అంటే యాంగిల్ పిఏ ప్లస్ యాంగిల్ పిఏఓ ప్లస్ యాంగిల్ ఏఓపి అనేది 180 degrees ఉంటుంది. ఎందుకంటే ఈ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఇస్ 180. ఓపీఏ వచ్చేసి ఓపీఏ మనకు తెలియదు, అలాగే రాసుకుందాం. యాంగిల్ ఓపీఏ ప్లస్ యాంగిల్ పిఏఓ మనకు తెలుసు, పిఏఓ 90 degrees ప్లస్ ఏఓపి వచ్చేసి 40 degrees ఈక్వల్స్ టు 180 degrees. అయితే యాంగిల్ ఓపీఏ ఇటు సైడ్కి వస్తే 180 degrees మైనస్ 90 degrees మైనస్ 40 degrees. యాంగిల్ ఓపీఏ 90 degrees ప్లస్ 40 degrees 130 degrees. 180 లోంచి 130 degrees తీస్తే 50 degrees. యాంగిల్ ఓపీఏ వచ్చేసి 50 degrees. అయితే దీని యాంగిల్ ఓపి అనేది ఈ లైన్ ఓపి అనేది ఈ యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుంది. అంటే ఈ యాంగిల్ మొత్తం యాంగిల్ వచ్చేసి 50 + 50 100. అంటే యాంగిల్ బిపిఏ అంటే టాంజెంట్స్ రెండింటి మధ్యలో చేసే యాంగిల్ వచ్చేసి ఈక్వల్స్ టు యాంగిల్ ఓపీఏ ప్లస్ బిపిఓ. యాంగిల్ బిపిఏ ఈక్వల్స్ టు 50 degrees ప్లస్ 50 degrees. యాంగిల్ బిపిఏ ఈక్వల్ టు 100 degrees. So the angle between the tangents are 100 degrees. So, ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 100 degrees. నెక్స్ట్ క్వశ్చన్, the cost price of a book is 200 rupees. Shopkeeper raised 20% and gave discount of 10%. The profit percentage he got is. ఒక పుస్తకం కొన్న వేల 200 రూపాయలు. దుకాణదారుడు 20% రేటును పెంచి దానిపై 10% రుసుము ఇస్తే అతనికి వచ్చే లాభ శాతం ఎంత? ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో షాప్ కీపర్ బుక్ ప్రైస్ 200 అయితే దాన్ని 20% ఇంక్రీజ్ చేసి 10% డిస్కౌంట్ అని ఇచ్చారు. అయితే ఆ షాప్ కీపర్ కి ఎంత ప్రాఫిట్ పర్సెంట్ వచ్చిందో మనం కనుక్కోమన్నారు. ముందు ఎన్ని రూపీస్ అతను రేజ్ చేశారో తెలుసుకుందాం. రేజ్డ్ మనీ 200 into 20/100 0 అంటే 40 రూపీస్ అతను ఇంక్రీజ్ చేశాడు. 40 రూపీస్ ఇంక్రీజ్ చేసినప్పుడు అప్పుడు కాస్ట్ వచ్చేసి 240 అవుతుంది. ఎందుకంటే 40 + 200 240 రూపీస్ అతను రేస్ చేసిన అమౌంట్ తో కలిపి. ఇప్పుడు దీనికి అతను 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే డిస్కౌంట్ వచ్చేసి 240 into 10/100
0000. అప్పుడు డిస్కౌంట్ వచ్చేసి 24. ఇప్పుడు 24ని 240 నుంచి తీస్తే మనకి ఎంత అమ్మాడో మనకు తెలుస్తుంది. అప్పుడు 240 మైనస్ 24 అంటే 216 రూపీస్ అతను 216 రూపీస్కి అతను అమ్మాడు. అయితే మనం కనుక్కోమనేది ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ అమ్మాడు. ముందు ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే ముందు మనం ప్రాఫిట్ కనుక్కోవాలి. ప్రాఫిట్ అంటే ఎస్పీ మైనస్ సిపి. అంటే ఎస్పీ అనేది 216 రూపీస్ అవుతుంది. 216 మైనస్ 200 అప్పుడు 16 రూపీస్ అతను ప్రాఫిట్కి అమ్మాడు. 16 రూపీస్ అతను ప్రాఫిట్కి అమ్మినప్పుడు వాళ్ళు అడిగిన పర్సంటేజ్ అంటే అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సిపి వచ్చేసి 200 ప్రాఫిట్ వచ్చేసి 16 ఇంకా ఇంటూ 100. ఈ 2 క్యాన్సిల్, 2 1s ఈ 2 zeros కి 2 zeros కలిపి 2 1s 2 8 అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి 8. అతను 8% ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చి 8%. అతను 8% ప్రాఫిట్కి ఆ బుక్ని అమ్మాడు. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 8%. థ్యాంక్ యూ. యువర్ స్ట్రీమ్ స్టడీ సర్కిల్.